ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము చేసే వ్యాపారంలో డైలీ వీడియోస్ పెడుతున్నా కదండి. అలాగే ఈరోజు వచ్చేసరికి మేము చేసే వ్యాపారంలో 2 రకాలు కలిపి వీడియో పెడుతున్నాను. మిరియాలు, లవంగాలు. అసలు ఇవి మళ్ళీ రేట్లు మారుతాయి కదా, ఆ రేట్లు మారిన దాని ప్రకారం నేను వీడియో పెడుతున్నాను అనమాట. ఎంత క్వాంటిటీ పోయాలి, ఏ సైజు కవర్లు యూజ్ చేయాలనేది మొత్తం చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే మాకు ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట. ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను 2 ఐటమ్స్ అన్నా కదండి, మిరియాలు, లవంగాలు. మిరియాలు వచ్చేసరికి కేజీ 380 రూపాయలు పడింది. ఎన్ని అట్టలు చేసుకోవాలంటే కేజీకి 44 అట్టలు అనేవి చేసుకోవాలండి. అలాగే మనం క్వాంటిటీ వచ్చేసరికి ఎన్ని గ్రాములు పోయాలనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. నేనైతే శాంపిల్గా పోసేసుకుంటాను. మీకు కావాలని చెప్పేసి నేను పర్టికులర్గా గ్రాములు ఎస్టిమేషన్ వేసి వీడియో పెట్టాను. ఒకవేళ మీకు గ్రాముల్లో తెలియాలంటే ఆ వీడియోని చూడండి. అలాగే ఇవి వచ్చేసరికి ఏ సైజు కవర్లు యూజ్ చేయాలంటే 3 సైజు కవర్లు అనేది యూజ్ చేస్తామండి. నేను చెప్పా కదా, క్వాంటిటీ నేను శాంపిల్గా పోసేసుకుంటాను. అట్ట సైజు వచ్చేసరికి 6-11 సైజు అట్టలు అనేవి వాడతామండి వీటికి. లేకపోతే 7-11 సైజు అనేవి అట్టలు తెచ్చుకోవాలి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తెచ్చుకోవాలి. కాకపోతే ఏంటంటే 6-11 సైజు అట్టలు అయితే మనకి అట్ట అనేది నిండుగా కనబడిద్ది అనమాట. నిండుగా ఉంటే అట్టలు మనకి తొందరగా పోతాయి అనమాట షాపుల్లో. అందుకని చెప్పేసి మనం నిండుగా ఉండటం కోసం 6-11 సైజు అట్టలు అనేవి తెచ్చుకోవాలండి. అలాగే నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారు, షాపులకి సేల్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మనం అమ్మిన అట్ట సేల్ అయ్యే తర్వాత మనీ ఇస్తామనేసి అన్నారు. మీకు సరుకు అనేది రొటేషన్ అవ్వాలన్నా, లేకపోతే మనం ఇంకా ఐటమ్స్ పెంచుకోవాలన్నా, మనము షాపులో అట్టలో ఇచ్చిన వెంటనే మనకి చేతికి అమౌంట్ వస్తే చాలా బెనిఫిట్ అండి. కాదు వాళ్ళు సేల్ అయినాక ఇస్తామంటే వాళ్ళకి ఎప్పటికి సేల్ అయ్యిద్దో మనకు తెలియదు. కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళకి తొందరగా సేల్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి చాలా లేట్ అవ్వచ్చు. అలా లేటు వాళ్ళు ఎప్పుడు ఇస్తారో మనకి తెలియదు. కాబట్టి మనం మ్యాక్సిమం ఆన్ ద స్పాట్ మనం అట్టలు ఇవ్వంగానే మనకి డబ్బులు వచ్చేటట్టు చూసుకోవాలి. కానీ వాళ్ళు సేల్ అయిన తర్వాత ఇస్తామంటే అలాంటి చాట మనం అట్టలు ఇచ్చినా కానీ మనకి రూపాయి అనేది కనపడదు. అలాగే సరుకు అనేది మనం రొటేషన్ చేసుకోలేమండి. అందుకని చెప్పేసి మీరు ఎవరన్నా ఇలా మేము సేల్ అయినాక ఇస్తామంటే వాళ్ళకి ఇవ్వకోకుండా వేరే వాళ్ళకి ఇచ్చుకోవటం కన్నా వేరే వాళ్ళకి ఇచ్చుకోవటం బెటర్ అండి. ఎందుకంటే మనకి డబ్బులు మనము మనీ కోసమే కాబట్టి చేసుకునేది. పైగా మనకి ఆ వచ్చిన వాటితోనే రొటేషన్ చేసుకోవాలి. కాబట్టి మనం మ్యాక్సిమం అప్పులు ఇవ్వకోకుండా ఉంటేనే బెటర్ అండి. మనకి ఆన్ ద స్పాట్ మనీ వచ్చేటట్టు చూసుకుంటేనే చాలా బెటర్. ఓకేనండి, ఎవరు మాత్రం వాళ్ళు మేము సేల్ అయినాక ఇస్తామంటే మాత్రం అలా మీకు మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. కొన్ని చోట్ల ఏంటంటే తెలిసిన వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు కొన్ని చోట్ల నమ్మకంగా పొద్దున పూట అట్టలు తీసేసుకొని సాయంత్రం ఇస్తామనే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వచ్చు. కాదు మేము సేల్ అయినాక ఇస్తాము, వాళ్ళ మీద నమ్మకం లేదు అంటే మాత్రం ఇంకా మీరు ఆలోచించుకొని ఇవ్వదలుచుకుంటే ఇవ్వటమేనండి. కాకపోతే మనకు నమ్మకం ఉన్న చాట అయితే ఇచ్చుకోవచ్చండి. కొన్ని సార్లు అయితే ఒకే చాట 400-500 రూపాయలు బేరం అమ్మి మనకి 250 రూపాయలు చేతికి ఇచ్చి 250 సాయంత్రం ఇస్తానంటే వాళ్ళకైనా ఇవ్వచ్చండి. ఎందుకంటే మార్నింగ్ మనకి సగం పెట్టిన పెట్టుబడి దాంట్లో సగం వచ్చేసిద్ది కాబట్టి ఇబ్బంది లేకుండా ఇచ్చుకోవచ్చు. అలాగే వాళ్ళు ఈవినింగ్ అదే టైంలో చెప్పిన టైంలో ఇస్తే మీరు తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు ఇవ్వకుండా తిప్పిస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి మాత్రం మీరు ఇవ్వకుండా వెయిట్ చేయటమే చాలా మంచిదండి. అప్పులు ఇవ్వమని డైరెక్ట్గా మీరు చెప్తేనే మంచిది. ఎందుకంటే మనకి సరుకు అనేది రొటేషన్ అవ్వాలి కాబట్టి మనం చూసుకొని చేసుకోవాలన్నమాట. ఓకేనండి, అలాగే నేను చెప్పాను కదండి, మేము 2 ఐటమ్స్ గురించి చూపిస్తున్నానని. నేను మిరియాలు పోసేసానండి, అవి సీలింగ్ వేసేస్తున్నాను. ఈ సీలింగ్ వేసిన తర్వాత అట్టకు కొట్టేయటమేనండి. 6-11 సైజు అట్టలు అనేవి మనం తెచ్చుకోవాలి. ఓకేనండి, చూసారు కదండి, ఇక్కడ మేము సీలింగ్ వేసినవి అన్నీ అట్టకు కొట్టేస్తున్నాను అనమాట. మీరు ఈ వ్యాపారం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. మన షాపుల్లో కూడా చాలా ఓర్పుగా అమ్ముకోవాలన్నమాట. అలా ఓర్పుగా తిరుగుతూ మనం అమ్ముకుంటే చాలా మంచి వ్యాపారం అండి ఇది. ఎవరైనా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అలాగే మనకి ఈ వ్యాపారం అనేది డైలీ ఉంటుందండి. ఒకరోజు ఉండి ఒకరోజు లేదని కాదు. కాకపోతే తక్కువ బేరం ఉంటుందన్నమాట. కాకపోతే ఈ ఐటమ్స్ అనేవి డైలీ పోయే ఐటమ్స్ కాబట్టి మనం ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈజీగా సంపాదించుకోవచ్చండి. ఓకేనండి, అలాగే వచ్చేసరికి ఇక్కడ మనము
ఏంటంటే ఐటమ్స్ కూడా ఒకే ఐటెం కాకుండా డైలీ ఒక్కొక్క ఐటెం కూడా పెంచుకుంటూ ఉండాలండి. మనము ఈ డైలీ పోయే ఐటమ్స్ కాకుండా ఇంకా వచ్చేసరికి అంటే ఖర్జూరాలు కానీ, చాక్లెట్లు కానీ, లేకపోతే ఇంకా చాలా రకాలు ఉంటాయండి. మనం వెళ్ళే ప్రతి షాప్లోనూ కొన్ని డిఫరెంట్గా కనపడతాయి. అలాంటివి మనము తెచ్చుకొని ప్యాక్ చేసుకొని అమ్ముకోవచ్చండి. ఎందుకంటే మనకు ఒక్కొక్క ఐటెం పెరుగుతూ ఉంటే వాటి మీద వచ్చే లాభం కూడా పెరుగుతూ ఉండిద్దండి. రోజుకి ఇప్పుడు నేను చెప్పా కదా 1500 దాకా ఎంత తిరిగితే అంత సంపాదించుకోవచ్చని. మీరు అవి ఐటమ్స్ పెంచుకోవటం వల్ల మీరు ఇంకా ఎక్కువ తిరక్కోకుండానే ఎక్కువ అమౌంట్ అనేది లాభం వస్తుందన్నమాట, ఐటమ్స్ ఎక్కువగా ఉంటే. అర్థమైందండి? అలాగే ఇక్కడ నేను చూసారా లవంగాలు చూపిస్తున్నానండి. ఈ లవంగాల సైజు కవర్లు వచ్చేసరికి 2.5, 3 సైజు కవర్లు అండి. వీటికి వచ్చేసరికి ఎన్ని గ్రాములని ఉండదు, కానీ కాకపోతే వచ్చేసరికి మనం ప్యాకెట్కి వచ్చేసరికి ఒక 15 లవంగాలు అనేవి ఉండాలండి. ఇప్పుడు లవంగాలు వచ్చేసరికి కేజీ 950 దాకా పడుతుంది. వీటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయండి. కొన్ని ఏమో లైట్ వెయిట్ ఉంటాయి, కొన్ని చిన్నగా ఉన్న వెయిట్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం మ్యాక్సిమం లైట్ వెయిట్ ఉండేటటువంటివి తెచ్చుకోవాలండి. మీరు 1, 2, 3 షాపుల్లో చాలా వరకు కనుక్కొని రేటులు తక్కువగా ఉండి క్వాలిటీ బాగుంటే అలాంటివి తెచ్చుకుంటే మనకి షాప్లో ఈజీగా తీసుకుంటారు. అలాగే మనకేంటంటే రొటేషన్ తొందరగా అయ్యి లాభం అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ఇక్కడ నేను లవంగాలు మేము తెచ్చినవి లైట్ వెయిట్ అండి, కాకపోతే కొంచెం లవంగాలు పెద్ద సైజుగానే ఉంటాయి. మేము ప్యాకెట్కి వచ్చేసరికి 15 లవంగాలు అనేది వేస్తాము. 2.5, 3 సైజు కవర్లు అనేవి వాడతామండి. వీటికి వచ్చేసరికి అట్టలో 6, 11 సైజు అట్టలేనండి. వీటికి గ్రాముల్లో కాకుండా మీరు లెక్కేసుకొని వేసేసుకోవటమే 15. కాకపోతే ఇక్కడ నాకు ఐడియా ఉండిద్ది కాబట్టి దాన్ని బట్టి నేను వేసేసుకుంటాను అనమాట. అంటే కౌంటింగ్ చేసుకొని ఇవన్నీ లేట్ పట్టిద్ది కదా, అందుకని మ్యాక్సిమం కౌంట్ చేయకోకుండా నేను ఇలా వాటికి సపరేట్గా పెట్టుకుంటానండి. నేను అంటే కప్పులు అలాంటివి పెట్టుకొని నేను పోసుకుంటానమాట. ఎంత క్వాంటిటీ కావాలి ఇవన్నీ కూడా నాకు అంటే చేస్తున్నా కదా అలవాటు అయిపోయిద్ది అనమాట. మీరైనా సరే స్టార్టింగు అలవాటు అయ్యేదాకా అన్నిటికీ కొలతలు కానీ గ్రామ్స్ కానీ అలా పెట్టుకోండి. అలవాటు అయిన తర్వాత మీకు ఈజీగా పోసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు కావాల్సిన లవంగాలు అట్లన్నీ పోసేసి అలాగే వాటిని సీలింగ్ చేస్తున్నానండి. ఈ సీలింగ్ చేసినాక చెప్పా కదా 6, 11 సైజు అట్టల్లో కొట్టేయటమేనండి. మీరు ప్రతిదానికి అట్టలకి కొట్టేసిన తర్వాత పంచింగ్ చేసి రబ్బర్ బ్యాండ్లు కొట్టే వాటికి రబ్బర్ బ్యాండ్లు కొట్టాలండి. అలాగే తాళ్ళు కట్టే వాటికి తాళ్ళు కట్టుకోవాలి. ఓకేనండి? ఇలా నేను మొత్తం పోసేసి అట్లకు కొట్టేసుకుంటే పంచింగ్లు వచ్చేసరికి మా హస్బెండ్ కొడతారండి. ఈ వ్యాపారం అనేది డైలీ చేసుకోవచ్చండి. ఇంట్లో ఆడవాళ్ళు ప్యాక్ చేస్తూ ఉంటే మగవాళ్ళు వెళ్ళి షాప్స్కి వెళ్ళి వేసుకోవచ్చండి. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర చేసి రోజుకి 500, 600తో కన్నా మనకంటూ ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి ఓన్ బిజినెస్ అనేది ఉంటుందన్నమాట. అందుకని స్టార్ట్ చేయాలనుకుంటే ఈజీగా స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఒకరితో కాకుండా మనంతటా మనం ఓన్గా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ వ్యాపారం అనేది. మీరు పక్కనున్న చిన్న పల్లెటూర్లు వెళ్ళొచ్చండి. డైలీ ఒక్కొక్క పల్లెటూరు వెళ్ళి మనము రోజు షాప్స్కి వేసుకుంటే మనకి డైలీ అనేది లాభం అనేది వస్తుంది అనమాట. వాటితో మనము ఎట్లా లేదన్నా మీరు తక్కువ తిరిగినా సరే 700, 1000 రూపాయల దాకా లాభం వస్తుంది. అదే ఎక్కువసేపు తిరిగారనుకోండి మనకి చెప్పా కదా 2000 దాకా కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు, 2,500 దాకా కూడా ఉన్నారండి. ఓకేనండి? ఇలా నాకు కావాల్సిన 2 ఐటమ్స్ నేను చెప్పాను కదా, రేట్లు ఎంతెంత పడ్డాయి, ఎంత క్వాంటిటీ వేయాలనేది మీకు క్లియర్గా చెప్పాను. అలాగే మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట. మేము మా వ్యాపారంలో పెంచే ఐటమ్స్ కానీ లేకపోతే రేట్లు మారినవి కానీ మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీరు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అందుకని మీరు కంపల్సరీ లైక్ చేయండి. ఓకేనండి? బాయ్.